ఒక కుటుంబంలాగా తెలుగుదేశం పార్టీకి అంటిపెట్టుకుని అనేక కార్యక్రమాలు విజయవంతం చేశారు. నాతో కూడా ఆ కమిట్మెంట్తో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ రుణం ఎట్లా తీర్చుకోవాలో కూడా నాకు తెలియదు. ఏది ఆశించకుండా, రూపాయి ఆశించకుండా పనిచేశారు. బికాజ్ తప్పకుండా అవకాశం వస్తే మీ రుణం తీసుకుంటాక నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నా. అదేవిధంగా ఈ రోజున కొన్ని కారణాల వలన రేపు ఎలక్షన్స్లో రాము పోటీ చేయబోతున్నారు. దానికి నా మీద గౌరవం ఉంటే అందరూ దయచేసి తెలుగుదేశం పార్టీని రాముని గెలిపించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం దగ్గర 20 సంవత్సరాల నుంచి రాక్షస పాలన చూస్తున్నాం గుడివాడలో. నేను ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చింటే పేకాడ మొదలెడతాడు. ఈ విధంగా సొల్లు కవులు చెప్పుకుంటే 20 సంవత్సరాల నుంచి గుడివాడ నియోజకవర్గం ఏ విధంగా ఉందో మీ అందరికీ నేను చెప్పవసరంలా. గతంలో ఎంతోమంది శాసనసభ్యులు పనిచేశారు గుడివాడలో. అటు కటార సత్యం గారి దగ్గర నుంచి నాన్నగారు కానీ మిగతా చాలామంది చేశారు. ఎవరు కూడా ఇంత దుర్మార్గంగా పనిచేయాల. ఎందుకంటే ఆడు పబ్బం గడుపుకుంటాకి నోరు పారేసుకుంటున్నాడు. వాళ్ళ మంత్రిగా దగ్గర కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు. చాలాసార్లు చెప్పాను, మీరు నమ్ముతున్నారో నాకు తెలియదు. కానీ కొన్ని వేల కోట్లు దోచుకుని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఆ గర్వంతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తిని మళ్ళీ ఇంకొకసారి గెలిపించుకుంటే చాలా ఇబ్బంది పడతాం. వాళ్ళు మాట్లాడితే ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతున్నాడు. తెచ్చింది ఎవరో అది ఎంపీ, ఆయన యొక్క కృషి వల్ల సాధించుకొచ్చింది. కానీ వీడి వల్ల కాదు, వీడికి చేత కాదు కూడా. మళ్ళీ మొన్న టిట్కో ఇల్లు దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరు కట్టారు టిట్కో ఇల్లు? ఈ తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టిన టిట్కో ఇల్లుని ఓన్ చేసుకుంటా కోసం హడావుడి చేసి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి షో చేశాడు. వాళ్ళు దాంట్లో కూడా చాలా పొరపాట్లు ఉన్నాయి. ఇంకా తప్పకుండా అక్కడ జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేస్తాకని మాటిస్తున్నా. ఎందుకంటే ఈరోజు 2014-19 కాలంలో గుడివాడలో జరిగిన అభివృద్ధి ఇంకేనాడు కూడా జరగలా, గుర్తుపెట్టుకోవాలి. మున్సిపాలిటీలో ఎన్ని రోడ్లు వేసినా, భవనాలు నిర్మించినా, కమ్యూనిటీ హాల్స్ చేశాం, డ్రైనేజీలు చేశాం, టిట్కోయిలు కట్టాం. వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి గుడివాడలో ఖర్చు పెట్టాం. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఏ గ్రామంలో చూసినా సరే సిమెంట్ రోడ్లు ఉన్నాయి. వాళ్ళు మనం నడిచే రోడ్లు ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క గ్రామంలో 1 కోటి 2 కోట్లు కూడా ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. ఈ దుర్మార్గుడు ఈ అధికారం వచ్చిన తర్వాత మనం చేసిన కష్టం బిల్లు కూడా ఇవ్వకుండా చాలా ఏడిపించాడు. కోర్టుల ద్వారా కూడా తెచ్చుకున్నాం. నేను ఈ రోజున ఇటువంటి పాలన మనం రాష్ట్రంలో జరుగుతుంది. దీన్ని అంతం చేయకపోతే చాలా ప్రమాదంలో పడతాం. అలాగే ఈ రోజున నారా లోకేష్ 400 రోజులు 4000 కిలోమీటర్ ప్రోగ్రామ్ని మొదలెట్టడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క జనం ఎక్కడ చూసినా సరే తండోపతండాలుగా రావటం ఈ యొక్క ముందుకు సాగుతూనే ఉంది. ఇవాళ దీంట్లో పాత్ర యువగణం కారణంగానే ఈ రోజున ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, అక్కడ ఉన్న సమస్యలు తెచ్చుకోవటం. రేపు 20వ తారీఖు నాడు ముగింపు సభ కూడా ఏర్పాటు చేస్తే దాన్ని అందరూ కూడా సహకరించాలి. మీరు అందరూ కూడా తప్పకుండా దానికి అవకాశం ఉన్నంత వరకు నాయకులందరూ కూడా దానికి వెళ్దాం. ఆ యొక్క సభను కూడా విజయవంతంగా చేయాలని చెప్పి కోరుతూ, అలాగే నేను మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా గత 4.5 సంవత్సరాల క్రితం ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో ఆఫీస్ మీకు తెలుసు. చెట్టుకొకడు పుట్టుకోవడం అయిపోయాం. అక్కడి నుంచి స్లోగా అనేక 1 by 1 కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. దీన్ని వదలొద్దు దయచేసి. కొడాలి నానిని ఓడగొట్టాల్సిందే, లేకపోతే చాలా ప్రమాదం. కార్యకర్త నష్టపోతాడు. వాళ్ళ కార్యకర్తలు న్యాయం చేయాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలి. అప్పుడే మనకి ఏదన్నా న్యాయం చేయగలుగుతాకే నాకు అవకాశం ఉంటుంది. బాబు గారు కూడా మాట ఇచ్చారు, ఖచ్చితంగా కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త. అనేక మంది కేసులు పెట్టారు మంత్రి గారు, మీకు కూడా తెలుసు. అనేక మంది కేసులు పెట్టుకుని ఇవాళ ఏమయ్యారండి? ఇవాళ కొత్త మాలు కనపడుతున్నాయి.
దయచేసి ఎదుగుండా కేసులు పెట్టించుకుని జైల్లో కూర్చున్నాను అందరం, వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నా. నాకు మంత్రి చంద్రబాబు దగ్గర కూడా మాట తీసుకున్నా, ఖచ్చితంగా మీ రుణం ఆ విధంగా తీసుకుంటా అని చెప్పి మాటిస్తూ మరొకసారి అందరినీ కూడా రేపు రాబోయే 2024లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి, రామ్మోహన్ గెలవాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.